అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ మనం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి ఎందుకు వస్తుంది, దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అనేది మాట్లాడుకుందాం. సో మెయిన్గా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. డైట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి. డైట్స్లో ఈ మధ్య కాలంలో పిల్లలు కానీ అంత వెస్టర్న్ ఫుడ్ అనేది ఎక్కువ అలవాటు చేసుకుంటున్నారు. లైక్ పిజ్జా, బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చైనీస్ ఫుడ్, మంచూరియా ఐటమ్స్ అని ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కార్సినోజన్స్ ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంది. అండ్ డైట్స్లో ఇంకా ఏంటంటే ఎక్కువగా మన ఆంధ్ర పీపుల్ పికిల్స్ అలవాటు చేసుకుంటూ ఉంటారు. హై సాల్ట్ డైట్, ఎక్కువ సాల్ట్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినడము, ఇలాంటివి ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ పికిల్స్ ఇవన్నీ ఎస్పెషల్లీ లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. డైలీ 3 times కూడా పికిల్ ఫుడ్ తింటారు. దీంట్లో ఎక్కువ సాల్ట్ కంటెంట్ ఉండడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్కహాల్ అనేది కూడా, ఎక్కువ ఆల్కహాల్ తాగడం అనేది కూడా దట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఇంకా డైట్ పువర్ క్వాలిటీ, డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అనేది మంచిగా లేకపోవడం వల్ల కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్